79 acres లో ఆ హార్బర్ మొత్తం డిజైన్ చేసింది ఆల్సో టు హ్యావ్ అడిషనల్ ఫెసిలిటీస్ లైక్ కోల్డ్ స్టోరేజ్, ఐస్ మేకింగ్ యూనిట్స్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్లింగ్ యూనిట్స్, బోట్ రిపేర్ షెడ్స్, నెట్ మెండింగ్ అండ్ నెట్ రిపేరింగ్ మెషిన్స్, ఇలాంటి అడిషనల్ ఫెసిలిటీస్ అన్ని కలిపి ప్లాన్ చేశారు. సో దట్ అక్కడ ఫిషర్మెన్ చెన్నైకి, కర్ణాటకకి ఇలాంటి చోట్లకి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే వాళ్ళు లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చు అని. అకార్డింగ్ టు దోస్ ఫిషర్మెన్, ఈ 79 acres లో అక్కడ ఫెసిలిటీసే కాకుండా 1000 ట్రెడిషనల్ బోట్స్ అక్కడ ఉండడానికి, 150 మెకనైజ్డ్ బోట్స్ అక్కడ ఉండడానికి, అండ్ ఎప్పుడు చూడు అరౌండ్ 4000 పీపుల్ అక్కడ ఏ టైంలో అయినా ఉంటారు. సో వీళ్ళందరూ అక్కడ ఉండి ఈ యాక్టివిటీస్ అన్ని ఆ ఫెసిలిటీస్ చుట్టూతా చేసుకోవాలి అంటే ఈ 79 acres కూడా తక్కువే. అలాంటిది ఇందులో నుంచి మీరు 29 acres తీసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం అనేది అన్యాక్సెప్టబుల్ అని ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు రేజ్ చేస్తున్న కన్సర్న్. ఇలాగ ఫిషింగ్ హార్బర్ కి అలొకేట్ చేసిన ల్యాండ్ లో నుండి 29 acres తీసుకొని ఈ కంపెనీకి అలొకేట్ చేస్తున్నాము, ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇష్టం లేకపోయినా అనే సిచ్యువేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? మోదీ గారికి ఫిషర్మెన్ మత్స్యకారులు అంటే ఏమైనా పగ? ఫ్యాక్ట్స్ చూస్తే అలాగ లేవే. ఇన్ఫాక్ట్ జగన్ గారి టైంలో మోదీ గారే ఈ జువ్వెలదిన్ను ఫిషింగ్ హార్బర్ ని ఓపెన్ చేసింది. సో ఫ్యాక్ట్స్ చూస్తే ఎక్కడ సెంట్రల్ లెవెల్లో మోదీ గారికి ఫిషర్మెన్ కమ్యూనిటీ మీద పగ ఉన్నట్టు లేదు. అంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది చైన్? సో సిబిఎన్ గారు, మీకు నా స్ట్రైట్ క్వశ్చన్స్. జగన్ గారి టైంలో డెవలప్ చేసిన జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నే మీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రైవేట్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇవ్వడానికి 972 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ లో ఈ ఫిషింగ్ హార్బర్ లో ఉన్న 29 ఎకరాలు తప్ప మీకు ఇంకెక్కడా ప్లేస్ కనిపించలేదా? మన స్టేట్ బౌండరీలో ఉండే ఫిష్ ని పక్క స్టేట్ వాళ్ళు వచ్చి ఇల్లీగల్ గా పట్టుకెళ్లిపోతుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వీళ్ళే ఆ తమిళనాడు నుండి ఇలాగ బోట్స్ వచ్చినప్పుడు స్పాట్ చేసి పట్టుకున్నారంట. అంత రిస్క్ చేసి వాళ్ళని పట్టుకొని ఆ బోట్స్ ని పోలీసులకు రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ బోట్స్ ని సీజ్ చేస్తే మార్చ్ 12th అక్కడికి లోకేష్ గారు వచ్చారంట. మార్చ్ 16th ఈ సీజ్ చేసిన తమిళనాడు బోట్స్ మాయం. ఏది? పోలీస్ కస్టడీలో ఉన్న ఈ సీజ్ అయిన బోట్స్ మాయం. ఇది వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న సెకండ్ ఇష్యూ. ఇక్కడ మన అందరికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసుల కస్టడీలో ఉన్న ఆ సీజ్ అయిన బోట్స్ ఎలాగ మాయమయ్యాయి? బీద సోదరులు, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా నీకు అర్థమవుతుందా? అర్థమైంది.